బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి పట్టణాలు, మొదటి పట్టణము ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం నుండి 28వ వచనం వరకు తీసుకోబడింది. అలాగే లూకా సువార్త 11వ అధ్యాయము 14వ వచనం నుండి 23వ వచనం వరకు మనం చదువుకుంటున్నాము. ఈ రెండిట్లో కామన్ థింగ్ ఒక్కటే మనం చూస్తాం. అదేంటంటే అక్కడ ఉన్నటువంటి జనాలు వారు సత్యాన్ని చూడలేకపోతున్నారు. సత్యాన్ని చూడలేకపోయినప్పుడు కలిగే ప్రమాదాలు చాలా ఉన్నాయి. ఏంటంటే సత్యం వారి నోటి నుండి నశిస్తూ ఉంది. అబద్ధాలు ఆడడం అది వారికి సులువైపోతుంది. దే బికమ్ నార్మల్ విత్ లైస్. ఎప్పుడైతే మనం వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ ద ట్రూత్, యు బికమ్ నార్మల్ టు ద లైస్. సత్యాన్ని వారి నోటి నుండి నశించిపోవడం మనం గమనిస్తాము. అయితే సత్యం లేకపోయినప్పుడు న్యాయం పోతుంది. ఆటోమేటిక్గా అక్కడ న్యాయం అనేది జరగదు. ఇక రెండో విషయము విశ్వాసం బలహీనం కావటం. ఇక మూడో విషయము సమాజం చీకట్లో పడిపోతూ ఉంది. ఈనాటి రెండు పట్టణాలలో జనాలు, సువార్త పట్టణంలో అయితే ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు సత్యాన్ని చూడలేకపోతున్నారు. మొదటి పట్టణం ఇర్మియా గ్రంథము, దేవుడు ఇర్మియాని దేవాలయం ద్వారం దగ్గర నిలబడి గట్టిగా ప్రజలను హెచ్చరించమని అడుగుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? అక్కడ ఏంటి, అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి అనేది మనకు క్షుణ్ణంగా తెలియాలి. ఏంటంటే జనాలు ఎలా తయారయ్యారంటే, ఇశ్రాయేలు ప్రజలు, మేము దేవునికి బలులు అర్పిస్తూ ఉన్నాం, ప్రతిరోజు దేవాలయానికి వెళ్తున్నాం, కాబట్టి దేవుడు మమ్మల్ని కాపాడుతారు. ఇది ప్రజలు అనుకునేటువంటి రీతి. కానీ దేవుడు చెప్పే మాటలు వేరుగా ఉన్నాయి. అక్కడ దేవుడు చెప్పే విషయము చాలా భిన్నంగా దానికి ఉంది. దేవుడు ఏమంటున్నాడంటే, నా స్వరమును వినండి, అప్పుడు నేను మీ దేవుడై మీరు నా ప్రజలై ఉంటారు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం. నాకు విధేయత కావాలి, మీ యొక్క బలులు నాకు అవసరం లేదు అని మనము హోషేయ గ్రంథంలో మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మనం చూపేటువంటి విధేయత చాలా ముఖ్యమైనది మన ఆధ్యాత్మిక జీవితంలో. అది కాకుండా మనం ఎన్ని చేసినా కూడా అదంతా వృధయే అనేది మనకు తటస్థమవుతుంది మొదటి పట్టణం చదువుకున్నప్పుడు. ఇక రెండవ విషయాన్ని మనం గమనిస్తే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, దేవుడు చెప్తున్నాడు ముందుకు వెళ్ళాలి. దేవుడు చూపే కృపతో, దేవుడి దీవెనతో మామూలుగా మనం కూడా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలని ఆశపడాలి. ముందుకు వెళ్తాం కూడా. కానీ ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫార్వర్డ్, దే ఆర్ గోయింగ్ బ్యాక్వర్డ్. ముందుకు వెళ్ళాల్సిన వారు వెనక్కి వెళ్ళిపోతున్నారు. దేవుని మార్గంలో వెళ్తే జీవితం ముందుకు వెళ్తుంది. కానీ మన స్వార్థం, గర్వంతో మనం ఉన్నప్పుడు అది మనల్ని వెనక్కి లాగుతుంది అనేది తెలుసుకోవాలి. ఇక ఇంకో విషయాన్ని మనము ఈ ఇర్మియా గ్రంథాన్ని చదివినప్పుడు తెలుస్తుంది. అదేంటంటే, మన జీవితంలో కూడా కొన్నిసార్లు బయటికి ఎదుగుతున్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. ఆత్మీయంగా మనము యాక్చువల్గా వెనక్కి వెళ్ళిపోతుంటాము. ఇక చాలా గట్టిగా, చాలా కఠినంగా చెప్పే మాటలు ఏంటంటే, దేవుడు వీరంతా కూడా, ఈ ప్రజలు ఎటువంటి వారంటే స్టిఫ్ నెక్డ్, తల బిరుసు గలవారు అని మనం తెలుగులో చెప్తూ ఉంటాం కదా. తల బిరుసుతనం అనేది జనాలకు కొంతమందికి ఉంటుంది. ఎంత చెప్పినా వినరని దీని యొక్క అర్థం. వంగని మెడ, వినని హృదయం. ఇది మనిషి గర్వంను సూచిస్తుంది. అయితే పాపం కంటే ఇది చాలా ప్రమాదకరమైన విషయము. ప్రియదేవుని బిడ్డలారా, పాపము కంటే గర్వం అనేది చాలా ప్రమాదకరమైన విషయం అని మొదటి పట్టణం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాము. అయితే మనము ఈ తపస్కాలంలో దేవునితో ముందుకు నడిచేందుకు, దేవునితో ముందుకు వెళ్ళేందుకు ప్రయాసపడాలి. ఈనాటి సువార్త పట్టణం లూకా సువార్తలో మనం చూస్తున్నాము, మూగ దయ్యం పట్టిన వాడిని ఒకరిని క్రీస్తు ప్రభు తాకి స్వస్థత పరిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు
దాన్ని చూడలేకపోతున్నారు. ఈ మనిషి ఏమో మూగదయ్యాన్ని పట్టినటువంటి మనిషి విడుదల పొందుతున్నారు. అక్కడ చూస్తున్న వాళ్ళేమో గుడ్డి వాళ్ళు అయిపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ఏమని చెప్తున్నారంటే బెలిజిబేల్ సహాయంతో ఈయన ఈ యొక్క అద్భుతాలన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి మాకు పరలోకం నుంచి ఒక గుర్తు చూపించండి అని అడుగుతున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, మనం కూడా ఎన్నో మన జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మర్చిపోతూ ఉంటాము. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాము. అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉంటాము. ఈ యొక్క వాక్యాలను ధ్యానించే మనమంతా కూడా ఇజ్రాయేల్ ప్రజల్లాగా తల బిరుసుతనంతో కాకుండా, సత్యాన్ని గ్రహించలేని ఆత్మీయ కన్నులతో కాకుండా, విశ్వాసాన్ని ప్రకటించి విధేయతను కలిగి దేవుని నిత్యం వెంబడించే బిడ్డలుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. నిన్నటి దినాన నాకు స్వస్థత కూటాలు దరిదాపు ఒక 500 కుటుంబాలకు స్వస్థత కూటాలు వడకాన్ని నేను బలంగా చేయడం జరిగింది. మీ యొక్క ప్రార్థనలకు దేవుని యొక్క ఆశీస్సులు అనుగ్రహాలు మీకు ఉండాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. రేపటి దినాన కూడా నాకు ఒక ప్రార్థనా వడకము ఉంది. స్వస్థత మహాసభలు ఉన్నాయి. దయచేసి నా నిమిత్తమై మీరంతా ప్రార్థన చేయండి. ఆ విధంగా నేను దేవుని వాక్యాన్ని బలంగా ఆయన యొక్క ప్రజలకు, విశ్వాసులకు బోధించేందుకు నాకు శక్తిని, బలాన్ని పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క వరాలను నిండుగా కుమ్మరించమని ప్రార్థించడంలో మీరు ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉంటారని ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా మర్చిపోకుండా మీ యొక్క ప్రార్థనలు, విన్నపాలు, మీ అవసరాలను కామెంట్ చేయడంలో మర్చిపోకూడదు. చాలామంది నా యూట్యూబ్ షార్ట్స్ను మాత్రమే చూస్తున్నారు, కానీ నా వీడియోలు చాలామంది చూడటం లేదు. దయచేసి దేవుని వాక్యాన్ని వినటానికి రోజులో ఒక 2-3 నిమిషాలు మీరు ఆ యొక్క స్థానాన్ని, ఆ యొక్క సమయాన్ని కేటాయించండి. దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని తాకుతుంది. నేను కాదు, నేను కేవలం ఫాదర్ స్లీవా నిమిత్త మాత్రమే నేను ప్రకటించేటువంటి వాక్యము మిమ్మల్ని, మీ జీవితాలను తాకి మిమ్మల్ని ఆత్మీయంగా బలంగా కడుతుందని నమ్ముతున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ we will see you time to time. Have a great day ahead. In the name of the Father and of the Son and of the Holy Spirit. God bless you all.